నిన్న రాత్రి ఈ యొక్క మహానంది మండలం సీతారాపురం గ్రామంలో సుబ్బరాయుడు అనే వైఎస్ఆర్ పార్టీ నాయకుని మీద అత్యంత దారుణంగా దాడి చేసి హత్య చేయడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. పోలీసుల యొక్క సమక్షంలోనే ఈ హత్య జరగడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మరి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల మీదనే తిరగబడి ఒక ఎస్ఐనే నీకు పెట్రోల్ పోసి కాల్చి చంపితే నీకు దిక్కెవరని చెప్పి ఎస్ఐని బెదిరించడం, అదేవిధంగా కానిస్టేబుల్ను కొట్టడం. మరి ఈరోజు ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క దుండగులు స్వైర విహారం చేసి ఈ యొక్క గ్రామంలో ఉండే ఇళ్ల మీద పడి కొట్టి అత్యంత దారుణంగా ఈరోజు ఆ యొక్క సుబ్బరాయుడును ఈడ్చుకొని వచ్చి బయటనే అత్యంత దారుణంగా చంపడం అనేది జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు సంపద సృష్టిస్తామని చెప్పి. సంపద అంటే మనుషులను చంపడమే ఈ ఒక సంపద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ పోలీసులకే రక్షణ లేదు. ఎందుకంటే ఈరోజు మాట్లాడితే ఏదైనా కూడా అడిగితే పోలీస్ కేసు పెడతా ఉన్నారు. మరి పోలీసులతో మరి ఈరోజు కేసులు పెట్టిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి కూడా రక్షణ కల్పించలేని గుడ్డి ప్రభుత్వం ఇది. కాబట్టి ఈరోజు మహిళలు అనేది కూడా చూడకుండా మరి ప్రతి ఒక్కరిని కూడా దాడులు చేయడం జరుగుతుంది. మహిళలను కూడా దారుణంగా ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు రోజు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు వారి కులానికి, కాపు కులానికి సంబంధించిన, బలిజ కులానికి సంబంధించిన వ్యక్తి సుబ్బరాయుడు. మరి అటువంటి వ్యక్తికి కూడా ఈరోజు హత్య చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈరోజు పోలీసులు ముఖ్యంగా ఇటువంటి దాడులు జరగకుండా, ఇటువంటి హత్యలు జరగకుండా పోలీసులు కాపాడాలి. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో, ఈ యొక్క నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే అందరూ ఇన్ఛార్జీలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఆలూరు ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని కూడా ఇక్కడికి పంపడం జరిగింది. మరి తప్పకుండా ఈ యొక్క హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటారు. మరి రాబోయే కాలంలో ఇంకా ఎటువంటి సంఘటనలు పునరావృతమైతే అవసరమైతే ఎస్పీ ముందు ఖచ్చితంగా ధర్నా చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ఆఖరకు ఎస్పీ గారికి కూడా 1 గంట సమయంలో ఎస్పీ గారికి కూడా ఈ విధంగా దాడులు చేస్తూ ఉన్నారు ఈ యొక్క సీతారాపురం గ్రామంలో. అంటే కూడా ఎస్పీ గారు కూడా మరి ఫోన్ చేసి కింది అధికారులను, ఎస్ఐ గారిని, ఇక్కడ ఉండే పోలీస్ సిబ్బందిని కూడా అలర్ట్ చేసినప్పటికీ కూడా ఈ హత్యను ఆపలేకపోయినారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క సుబ్బరాయుడును హత్య చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మీరు పోలీసులు దీని మీద కఠిన చర్యలు తీసుకొని ముద్దాయిలను అరెస్ట్ చేసి మరి వారిని మళ్ళీ జైలుకు పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఇక ముందు ఇంకా ఇక్కడ నారపురెడ్డి కానీ మిగతా కొంతమందిని కూడా ఇంకా చంపాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ చాలామంది నాయకులు పెద్దిరెడ్డిని, నారపురెడ్డిని, జమాల్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా హత్య చేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వారికి కూడా రక్షణ కల్పించి మున్ముందు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.